హనుమంతుడి తల్లి అంజనాదేవి అయితే ఒక అప్సరస. కానీ ఆమెకి ఒక ముని పెట్టిన శాపం వల్ల భూలోకంలో ఒక వానరరాజుని వివాహం చేసుకుంటుంది. చాలా రోజులు వాళ్ళకి పిల్లలు పుట్టరు. అంజనాదేవి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకుని తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఈలోపు అయోధ్యలో దశరథ మహారాజు పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం జరిపిస్తాడు. అయితే యాగంలోంచి ఒక పాయసం పాత్ర బయటకు వస్తుంది. అయితే ఆ పాయసం పాత్రలోని పాయసాన్ని తన ముగ్గురు రాణిలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు ఇస్తాడు. కౌసల్య, కైకేయి దాన్ని తినేస్తారు. సుమిత్ర మాత్రం కిటికీ దగ్గర పెట్టి తిందామనుకుంటుంది. ఇంతలో ఒక గరుడు పక్షి ఎక్కడి నుంచో వచ్చి ఆ పాయస పాత్రను ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ పాయస పాత్రను పట్టుకుని ఆ గరుడు పక్షి ఎంతో దూరం ఎగరలేకపోతుంది. ఆ చేతిలోని పాత్రను వదిలేస్తుంది. వాయుదేవుడు ఆ పాత్రను సరిగ్గా అంజనాదేవి ఒళ్ళో పడేలా చేస్తాడు. అంజనాదేవి దాన్ని తిని గర్భవతి అవుతుంది. అందుకే ఆంజనేయుణ్ణి వాయుపుత్రుడు అని కూడా అంటారు.